అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పి తన్వీర్, లయన్ పి ఖాసిం ఖాన్ హాస్పిటల్, జీవిమాన్ సర్కిల్, కదిరి. ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే గ్యాస్ సమస్య. గ్యాస్ పైనుంచి తేపులుగా కానీ కింది నుంచి పిత్తుల మాదిరిగా రావడం, ఇది మనకు ఎందుకు ఎక్కువ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. తేపుల మాదిరి గాలి ఎక్కువ వస్తుంది, గ్యాస్ డకార్ అంటారు. ఇవి ఎక్కువ ఎందుకు వస్తుందంటే మనకు ఫుడ్ అజీర్ణం అవ్వడం వల్ల కానీ, మనం తినాల్సిన టైంలో తినకపోవడం వల్ల కానీ ఇలా గ్యాస్ ఎక్కువ ఫామ్ అయ్యి పైనుంచి వస్తుందన్నమాట. ఇంకోటి ఏంటంటే రెండోది కింది నుంచి రావడం. కింది నుంచి వచ్చిన గ్యాస్లో వాసన ఎప్పుడు వస్తుంది, కొంచెం గలీజ్ వాసన మిక్స్ అయ్యి రావడం గ్యాస్లో, లేదా వాసన లేకుండా నార్మల్ గ్యాస్ రావడం అనేది. ఒకవేళ మనకు గ్యాస్ తగినంత అమౌంట్లో వస్తుంది, ఇబ్బందికరంగా లేదంటే దానివల్ల మనకు వచ్చిన సమస్య ఏం లేదు. కానీ మితిమీరి ఎక్కువ అమౌంట్లో గ్యాస్ వస్తుంది, దాంతోపాటు దుర్వాసన వస్తుందంటేనే మనం దాని గురించి ఆలోచించాలి. మనకు గ్యాస్ ఎక్కువ ఎప్పుడు వస్తుందంటే మనం తిన్న భోజనం కానీ, మనం తిన్న ఫుడ్ ఐటెం ఏదైతే ఉంటుందో అది దాన్ని మన పేగులు సరిగ్గా జీర్ణించుకోలేకపోయి బ్యాక్టీరియా మీద డిపెండ్ అయితే అప్పుడు మనకు ఎక్సెస్ గ్యాస్ అనేది, ఎక్కువ గాలి అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఆ గాలి కనుక మనకు అప్పటికప్పుడు రావడం కానీ అలా జరిగితే దాంట్లో వాసన అనేది రాదు. అదే మనకు మలబద్ధకం ఎక్కువై కాన్స్టిపేషన్ ఉండి కాన్స్టిపేషన్తో పాటు గ్యాస్ వస్తుందంటే సో మనకు ఫ్లేటస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో దీనికి తగ్గట్టుగా మనము ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది తెలుసుకొని దానికి తగినంత ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సినది ఉంటుంది. ధన్యవాదాలు.